హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నీ తెలుగమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మునగాకు తీసుకొని 1 కప్పు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ ఆరబెట్టుకున్నానండి. తర్వాత మిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు తీసుకున్నాను. తర్వాత గార్లిక్, ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు వేయించుకోవాలండి. మరీ ఎర్రగా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలండి. తర్వాత మునగాకు కూడా వేయించుకోవాలి. వీడియో క్లిప్లో చూపించినట్లు కరివేపాకు కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా ముందుగానే ఆరబెట్టుకున్నాం కదండి మునగాకు, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం టేస్ట్ తగ్గట్టుగా కొంచెం చింతపండుని యాడ్ చేసుకోండి. ఉప్పును కూడా సాల్టు, అలాగే చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకోండి మిక్సీలో. చాలా బాగుంటుందండి ఈ కారపొడి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దోశ వేసుకున్నప్పుడు దోశ పైన ఇలా కారపొడి యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కూడా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చక్కగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మునగాకును కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా పోపు ఏమీ అవసరం లేదండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.